హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి షాక్ తగిలింది. లగచర్ల ఘటనలో రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది ధర్మాసనం. పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ను పరిశీలించి తీర్పు ఇవ్వాలని జిల్లా కోర్టుకు ఆదేశాలిచ్చింది హైకోర్టు. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి చెర్లపల్లి జైల్లో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ సదానందన్ లైవ్ లో అందిస్తారు. సదా, హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై కొట్టివేతపై అప్డేట్స్ ఏంటి? లగచర్ల దాడి కేసులో ఈ దాడికి సంబంధించి కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే కింది కోర్టు తనకు విధించిన రిమాండ్ను కొట్టేయాలంటూ కూడా హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అలాగే ఈ కేసులో A1గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేశాడు. సో దీనిపైన ఇరుతరపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సో ఈరోజు మార్నింగ్ కాసేపటి క్రితమే పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ని కొట్టేస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. సో యాక్చువల్గా ఈ దాడి జరిగిన సమయంలో ఈ దాడి అంతా కూడా దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అంటూ అతనిపైన ఆధారాలు తీసుకొని అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సో అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని విచారణ చేసి అతన్ని స్టేట్మెంట్ కూడా సేకరించిన తర్వాత అతన్ని జిల్లా సెషన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత రిమాండ్కి తరలించారు. సో జిల్లా కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కి తరలించారు. కానీ పట్నం నరేందర్ రెడ్డి ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కింది స్థాయి కోర్టు కొడంగల్ కోర్టు ఏదైతే రిమాండ్ విధించిందో ఆ కోర్టు ఆ నిబంధనలకు విరుద్ధంగా తనకు రిమాండ్ విధించింది కాబట్టి తన రిమాండ్ను కొట్టేయాలంటూ కూడా లాస్ట్ మంత్ 14th అతను హైకోర్టులో దీనిపైన క్వాష్ పిటిషన్ వేశాడు. సో ఆ తర్వాత 2 days పాటు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇటు హైకోర్టులో మీరు ఎందుకు క్వాష్ పిటిషన్ వేశారు, దానికి గల కారణాలు ఏంటి అని హైకోర్టు అడిగినప్పుడు అసలు ఈ కేసుకు పట్నం నరేందర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, అసలు ఈ కేసులో A2గా ఉన్నటువంటి సురేష్ తోటి మాట్లాడాలన్న ఆ ఫోన్లో మాట్లాడాలన్న ఒకే ఒక కారణంతో A1గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అలాగే అరెస్ట్ చేసిన టైంలో కూడా ఎట్లాంటి గైడ్ లైన్స్ పాటించట్లేదు. సుప్రీంకోర్టు నిబంధనలు గతంలో ఉన్నాయి. అరెస్ట్ చేసే ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేయాలి. అలాగే ఇతను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతను వాకింగ్కి వెళ్ళిన టైంలో కేవీఆర్ పార్క్లో అరెస్ట్ చేశారంటూ కూడా అటు పిటిషన్ తరపు న్యాయవాది అంటే గండ్ర మోహన్ రావు, ఇటు పట్నం నరేందర్ రెడ్డి తరపున న్యాయవాది హైకోర్టులో వాదించారు. ఇక మరోవైపు ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి అతను ఇటు A2గా ఉన్నటువంటి సురేష్తో మొత్తం 84 సార్లు అంటే దాడి జరిగిన రోజుతో పాటు అంతకంటే ముందు రోజులు కూడా లాస్ట్గా ఒక 1 weekగా కంటిన్యూయస్గా మొత్తం 84 కాల్స్ ఆన్ రికార్డు ఉన్నాయి. అవే కాకుండా వాట్సాప్ చాట్స్, వాట్సాప్ కాల్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయంటూ ఆ ఎవిడెన్స్ని అంతా కూడా హైకోర్టుకు సబ్మిట్ చేశారు. సో దీంతో ఇరు వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. సో ఈరోజు మార్నింగ్ పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ని తిరస్కరిస్తూ దాన్ని డిస్మిస్ చేస్తూ తీర్పు అయితే ఇచ్చింది. ఇక మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ కూడా కింది కోర్టులోని వెళ్ళి అక్కడనే విచారణ జరిపి కింది కోర్టు వాళ్ళే నిర్ణయం తీసుకుంటారంటూ కింది కోర్టుకి కొడంగల్ కోర్టుకు పంపించింది. మరోవైపు ఇటు పట్నం నరేందర్ రెడ్డి కస్టడీకి కావాలంటూ A1గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి, A2గా ఉన్నటువంటి సురేష్ వీళ్ళిద్దరు కస్టడీ కావాలంటూ కూడా పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపైన A2 సురేష్ బాబుకు సంబంధించి ఆల్రెడీ కస్టడీకి 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. ఇక మరోవైపు A1గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి కస్టడీకి ఇవ్వాలా వద్దా అనేది ఎల్లుండి కొడంగల్ కోర్టు తీర్పు ఇవ్వనున్నది. శ్రవంతి.